నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే సోని గారు. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, బ్రేకింగ్ కొమ్మినేని గారికి బెయిల్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? కొమ్మినేని శ్రీనివాస్ గారికి బెయిల్ రావడం అనేది ఒక సాధారణ విషయం. ఎందుకంటే ఒక సహజం కూడా, అవసరం కూడా. ఎందుకంటే కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం ప్రభుత్వం చేసినటువంటి మొదటి తప్పు. అంటే దాని అర్థం కొమ్మినేని గారిలో ఆ మొత్తం ఎపిసోడ్ నిర్వహించడంలో ఏమి బాధ్యత లేదా అంటే బాధ్యత ఉంది. కొమ్మినేని గారి బాధ్యత ఉండడం వేరు. ఆ బాధ్యతను ఏ రూపంలో పరిష్కరించుకోవాలి, ఏ రూపంలో హెచ్చరిక చేయాలి, ఏ రూపంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ఎంతకు అనుమతిస్తుందో సంబంధం లేకుండా మనకు ఆయన మీద కోపం ఉంది కాబట్టి ఆ సరాసరి అరెస్ట్ చేసి లోపలేసేది. అరెస్ట్ చేయడం కాకుండా కాస్త 4 రోజులు పెడదామని రకరకాల సెక్షన్లు పెట్టడం, ఇది సుప్రీంకోర్టు బెయిల్కి కారణం. నెంబర్ 1, సాక్షి మీడియాలో జరిగినటువంటి చర్చలో కృష్ణరాజు అనే జర్నలిస్టు ఒక అనుచితమైన అసందర్భమైన వ్యాఖ్యలు చేశాడు. అనుచితము, అసందర్భం కూడా రాజధానితో ముడిపడిన అంశాల్లో. లెక్కలు కరెక్టే కావచ్చు, కానీ సందర్భం ఏంటి? దేవతల రాజధాని అన్నప్పుడు అట్లా మాట్లాడకూడదు. కానీ నేను ఇప్పుడు మీ డిబేట్లో ఉన్నాను, చాలాసార్లు డిబేట్లో పాల్గొన్నాను కాబట్టి మాట్లాడతారులేని క్వశ్చన్ వేసి వదిలేస్తారు మీరు. అవును. ఆ క్రమంలో ఏది పడితే మాట్లాడేసి టెలికాస్ట్ అయిపోతే, లైవ్లో టెలికాస్ట్ అయిపోతే దానికి సరాసరి మిమ్మల్ని యాజమాన్యాన్ని అందరినీ బాధ్యులు చేసేస్తామా? బేసిక్ గా అట్లే కొమ్మినేని గారి ఎపిసోడ్ లో కూడా ఒక అనుచితమైన అసందర్భమైన వ్యాఖ్యలు ఆయన చేశాడు. అంటే సార్ ఇక్కడ సార్ ఇది చాలా ప్రీ ప్లాన్డ్ గా కావాలని ఈ వ్యాఖ్యల గురించి ముందే డిస్కస్ చేసుకుని మాట్లాడారు అని కూడా కొంతమంది చాలా గట్టిగా వాదిస్తున్నారు. ఇదంతా ప్రీ ప్లాన్ అంటారా? ఆ పాయింట్కి వద్దాం. ఫస్ట్ పాయింట్, నేను లోపంగా చూసేది, నాకు కొమ్మినేని గారు చాలా బాగా తెలుసు. కృష్ణరాజు అనేది చాలా ఏళ్ళు పాటు డిబేట్లో పాల్గొన్నాడు. ఆయన డిబేట్లో మాలాగా మీలాగానే ఆయన పాల్గొన్నప్పుడు ఏం మాట్లాడతారని తెలియదు. కాకపోతే ఒక లోపం నాకు కనపడింది ఏంటంటే, ఇది ఇమీడియట్ ఎఫెక్ట్ దాన్ని కట్ చేసి ఉండాలి. కట్ చేయడం మీన్స్ అలా మాట్లాడద్దండి, ఇది సందర్భం కాదు, టాపిక్ వేరు, మీరు మాట్లాడుతున్నది వేరు అని నివారించుంటే బాగుండేది. అది కొమ్మినేని గారిలో లోపంగా నేను చూస్తాను. ఆ లోపానికి సరాసరిత్వ లోపల జైలు పెట్టాడు. ఆ లోపానికి ఎట్ట చూడాలి? మీరు అన్నట్టు ఒక క్వశ్చన్ ఉత్పన్నం అవుతుంది. ఇదేమి యథాలాపంగా జరిగింది కాదు, చిన్న తప్పుగా, దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. ఆ కుట్ర ఏంటంటే, ముందే ప్రీ ప్లాన్ చేసుకొని వైఎస్ భారతి గారు చెప్పి, చైర్పర్సన్ కాబట్టి, ఆమె భర్త జగన్మోహన్ రెడ్డి కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అందరూ కూర్చొని కొమ్మినేని చెప్పి, కొమ్మినేని ఆయన చెప్పి ఇదేమైనా జరిగిందా? కుట్రకోణం ఇది ఆరోపణ చేస్తున్నవారు. పాయింట్ ఏంటి? కృష్ణరాజు ఏమని అనుకుంటాను, A2 కొమ్మినేని శ్రీనివాస్ గారు, A3 ఎవరు? సాక్షి యాజమాన్యం. కుట్రకోణం నిరూపించండి అంటున్నాను. ఇప్పుడు కృష్ణరాజుని అరెస్ట్ చేసినారు, కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ కూడా చేయకుండా వాళ్ళకి నోటీసులు ఇచ్చి, మీ దగ్గర ఉన్న ఆధారాలు, గతం అన్ని చూపించి విచారణలో తేల్చండి. అప్పుడు కుట్రకోణం నిందనుకో కోర్టులే శిక్షిస్తాయి కదా. ఇప్పుడు శిక్ష ఎప్పుడు కూడా కోర్టులు వేయాలి స్వర్ణ గారు, కోర్టులు వేయాలి. విచారణ సంస్థలు ప్రధానంగా జ్యుడిషియరీ తీర్పులు ఇస్తుంది. పోలీసులు ఇందులో విచారించి వాళ్ళకి వచ్చిన ఆధారాలు కోర్టు ముందు సబ్మిట్, కోర్టు తీర్పు ఇవ్వాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే, రాష్ట్రంలో కొమ్మినేని మీద కోపం ఉంది, మేము చెప్పినట్టు ఆయన నివారించాల్సింది, దానికి ఏ సెక్షన్ పెట్టాలి? ఈ సెక్షన్లు ఏమి అరెస్ట్ చేయడానికి పనికిరావు. కాబట్టి మనకు అరెస్ట్ చేసి కొన్ని రోజులు జైల్లో పెట్టాలని కోరిక కదా. ఇక్కడ సబ్జెక్ట్ టార్గెట్ కన్నా, సమస్య లక్ష్యం కన్నా పర్సన్ పొలిటికల్ టార్గెట్లు ఉన్నాయి. పర్సన్ పొలిటికల్ టార్గెట్ ఉంది కాబట్టి ఆయన 4 రోజులు జైల్లో పెట్టాలంటే ఏం చేయాలి? కుట్రకోణాలు, BNSS, అదేవిధంగా SC/ST అట్రాసిటీ యాక్ట్, కుట్రకోణం ఇవన్నీ చేసేస్తే ఛేదించాలి కాబట్టి కొన్ని రోజులు ఆయన లోపల ఉండాలి. ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, దీని వెనకాల ఉండే పెద్ద పెద్దోళ్ళు, వైఎస్ భారతి గారు, జగన్ గారు, వీళ్ళందరూ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు కాబట్టి ఆయన లోపల ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈయన లోపల పెట్టి వాళ్ళని ఎంత చేస్తారు? ఏం సాధిస్తారు? కాబట్టి విచారించి తేల్చాల్సిన కేసుని అంటే నోటీసులు ఇవ్వడము, లేకపోతే మహా అంటే విచారణకు పిలవడము, లేకపోతే మీరే విచారించడము, విచారణలో తేల్చుకోవాల్సిన విచారణని జైలుకు పంపించడం ద్వారా కోర్టు అభ్యంతరం చెప్పింది. మీరు విచారణ నోటీస్ ఇచ్చుంటే కోర్టు అభ్యంతరం చెప్పండి, విచారించుకోండి అని ఉంటుంది. కానీ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, అరెస్ట్ లక్ష్యం 4 రోజులు జైల్లో పెట్టాలి. SC/ST అట్రాసిటీ కేసుకి ఏం సంబంధం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యాఖ్యలకి ఆయన సంబంధం లేదు, మహా అంటే నివారించుండాలి. ఇప్పుడు SC/ST ఆడ మహిళలు ఉద్దేశించి వ్యాఖ్యలు కదా, ఆడ SC/STలు ఉన్నారు. మహిళలు SC/STలే కాదు, రెడ్లు ఉన్నారు, నాయుళ్ళు ఉన్నారు, మీరు చెప్పిన ప్రకారం అన్ని కులాలు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు కేసు పెట్టలేదు? పెట్టారో లేదు నాకు తెలియదు. అంటే అర్థం ఏంటి? SC/ST అట్రాసిటీ పెడితే 4 రోజులు లోపల ఉండొచ్చు, BNSS పెట్టి కుట్రకోణం చేస్తే 4 రోజులు లోపల ఉండొచ్చు. టార్గెట్ కొన్ని రోజులు పెడదామనే తప్ప నేరం వైపు వెళ్ళలేదు.
అందుకని కోర్టు జోక్యం చేసుకుంది. ఇది ఏమవుతుందంటే స్వర్ణ గారు, బేసిక్గా మీరు జర్నలిస్ట్గా ఇట్లాంటి 2 ఘటనలు, ఒకటి కొమ్మినేని అరెస్టు, సాక్షి కార్యాలయాల పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళపై ధర్నా చేయడం, ఇవన్నీ ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా నిర్భయంగా మీ డ్యూటీలు చేయడానికి ఆటంకం అయిపోతాయి ఈ 2 పరిణామం. అందువల్ల సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది, సీరియస్గా వ్యతిరేకించి. ఇప్పుడు మేము కన్నా అవుతాము అని అన్నది ఒక తీర్పులో, ఆ మాట్లాడుతూ మాట నవ్వాడు అనేసి. ఇక్కడ పాయింట్ ఏంటంటే నవ్వుతే అరెస్ట్ చేస్తారా, మేము కన్నా అవుతాం అన్నారు తీర్పులు ఇచ్చేటప్పుడు. అంటే మీరు ఒక జర్నలిస్ట్గా ఫ్రీగా పనిచేయాలి, ఒత్తిడి లేకుండా పనిచేయాలి. పనిచేసినప్పుడే జర్నలిస్ట్గా మీ ప్రజల కోణాన్ని చెప్తారు. నేను ఈ వ్యాఖ్య చేస్తే ఏమవుతుందో, ఈ డిబేట్లో పాల్గొనైనా ఏ వ్యాఖ్యలు చేస్తాడో, ఇవన్నీ చెప్పుకుంటా, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే డిబేట్ నడవదు. ఇప్పుడు నాకు ఒక పలానా టాపిక్ అండి మీరు మాట్లాడాలంటే నేను స్వేచ్ఛగా మాట్లాడతాను, మీరు స్వేచ్ఛగా ఇంటర్వ్యూ చేస్తారు. అట్ట కాకుండా మీరు ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు మీరు నవ్వకూడదు, మీరు సీరియస్గా చూడకూడదు, ఇవన్నీ సరతలు పెడితే ఇంకా అయిపోయినట్టు డిబేట్ చేసేది ఏమీ లేదు. ఇంకా డిబేట్ ఏమో సారంగా వస్తుంది. కాబట్టి ఫ్రీగా రావాలి. ఆ క్రమంలో ఎవరైనా తప్పు చేస్తే, అభ్యంతరకర భాష వాడిస్తే మీరు కట్ చేస్తారు. ఇంకా సమాజాన్ని పొల్యూట్ చేసేటువంటి నా పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కేసు పెట్టాలి. సరాసరితో లోపల వేస్తారంటే మీరేమి యాంకరింగ్ చేయగలరు, నేనేమి అనలైజ్ చేయగలరు. మనం రెండు, మీరు జర్నలిస్ట్గా ఒక అనలిస్ట్గా మనం ఏమేమి పని చేయకపోతే ప్రజల సమస్యలు ఎట్ట సమాజం ముందుకు వస్తాయి. అందువలనే ఆందోళన. ఇంకా సాక్షి మీద పోయినారు, ఇంకా నా కోపం ఉంది కాబట్టి పోవడమేనా? ఇప్పుడు మన ఛానల్లో మనం డిబేట్లు చేస్తుంటాం, నాకు నచ్చదు మీ డిబేటు, ఇంకా 10 మంది నేర్చుకొని మీ ఛానల్ మీద వచ్చి గొడవ చేయడం. ఇంకా మీరేం పని చేస్తారు, డిపార్ట్మెంట్ ఏం పని చేస్తారు? అంటే ఈ 2 చర్యల పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం కేసును కేసుగా చూడండి, నేరాన్ని నేరంగా చూడండి, దానికి శిక్షలు ఏంటో, దానికి సెక్షన్లు ఏంటో, దానికి రూపం ఏంటో ఆ వైపు వెళ్ళండి. మా కోపం ఉంది కాబట్టి, మేము రెడ్ బుక్ అనుకున్నాం కాబట్టి మాకు వ్యతిరేకించాలంటే లోపలేసేస్తాం. ఇప్పుడు ఈ విషయాలు అంటే ఒక వ్యతిరేకత చూపిస్తున్నారు, లేకపోతే ఒక రకంగా మాట్లాడుతున్నారు అని ఒక చిన్న మాట మాట్లాడినా అరెస్ట్ చేయడం, జైలుకి పంపించడం, ఇదే అంతిమ కర్తవ్యంలా కనిపిస్తుంది. ఇప్పుడు మేము మా దగ్గర ఏదైనా ఒక మాట కనుక తూలేరు అని అంటే మీరు జైల్లో ఉండాల్సిందే అని ఒకలాంటి బెదిరింపు చర్యలకు ఏపీలో మనం చూస్తున్న పరిస్థితుల్లో ఈరోజు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టడానికి కూడా చూసాం పోలీసుల్ని. దాన్ని ఎవరో లెక్కలోకి తీసుకోరంటారా? కోర్టులు స్పందిస్తాయి, సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి చివాట్లు కూడా పడతాయని ప్రభుత్వాలు భయపడట్లేదు అనుకోవాలా? ఖచ్చితంగా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం భయపడుతుందో లేదో నాకు తెలియదు. మీకు నాకు ఒక ధైర్యం అయితే వస్తుందా? పాయింట్ ఏంటంటే, కొమ్మినేని అరెస్టు, సాక్షి కార్యాలయాల పైన ధర్నాకు పోవడంతో జర్నలిస్టులు భయపడతారని అనుకో, ఇట్లాడు చాలా చూశారు జర్నలిస్టులు. బట్ ఒక చిన్న అసౌకర్యం కదా, మనం ఏం మాట్లాడితే ఏమొస్తుందో అనే అసౌకర్యం కూడా మన ఫ్రీగా పని చేసుకోవడానికి ఆటంకం కలిగిస్తాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఏమొస్తుంది? ఒక రోజు అటు ఇటు అయినా సరే మాకు ధైర్యం ఉంది, మనం ధైర్యంగా ఇప్పుడు పని చేసే వాళ్ళకి ధైర్యం ఇది సుప్రీంకోర్టు తీర్పు. ప్రభుత్వాలు ఏం మారవు, ప్రభుత్వాలకు ఏం తెలియదు. ఇవన్నీ ఇట్లాంటి తీర్పిస్తే ఇంకోసారి అరెస్ట్ చేయరు, మళ్ళీ ఇంకో కేసులు ఎక్కడ లోపలేస్తారు. ప్రభుత్వాలు భయపడవు. పనిచేసే వాళ్ళకి బాధ్యత గల ప్రభుత్వం అయితే దీని ఒక హెచ్చరిక తీసుకుంటుంది. ఇట్లాంటి కేసులు పెడితే ప్రభుత్వానికి నష్టం, జాగ్రత్తగా ఉండాలి, చట్టాన్ని చట్టం చూడాలి. తప్పుగా నేను ఇప్పుడు కొమ్మినేని గారు చేసింది కరెక్ట్ అని, కృష్ణరాజులు గారు కానీ వాళ్ళు ఏం తప్పు చేశారు, ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద, ఏ మోతాదులో విచారించి నిగ్గు తేల్చాలి. కుట్ర కోణం ఉందంటే కోర్టే తీర్పిచ్చేస్తుంది కదా, మీరు అరెస్ట్ చేసి జైలు పెట్టమని. తీర్పు కోర్టులు, శిక్ష జైలు కోర్టులు వేయాలి, విచారణ మీరు చేయాలి. విచారణ చేసేవాళ్ళు ఎట్లా మనం తీర్పు రాదు కాబట్టి 4 రోజులు జైలు పేరుతో లోపలేసేద్దాం అనుకుంటే ఇంకా తీర్పు ఇచ్చేదానికి ఏమి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి. ఖచ్చితంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యవాదులకు ఒక ధైర్యం, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. మనం ధైర్యానికి మనం తీసుకుంటాం, ప్రభుత్వం వల్ల హెచ్చరికగా తీసుకొని కేసులకి మనం పర్సనల్ టార్గెట్, పొలిటికల్ టార్గెట్తో పోతే రెడ్ బుక్ అనేసి లోకేష్ గారు మనం చెప్పారు కదా, రెడ్ బుక్ అనేది అందరూ భయపడిపోతున్నారండి. ఈ రోజు భయపడతారు, రేపు భయపడతారు. దీన్ని మీరు మానుకోకపోతే రెడ్ బుక్ కాన్సెప్ట్ని, అది మీకు రెడ్ సిగ్నల్. పదే ఇప్పుడు లోకేష్ గారు అంటే రెడ్ బుక్ అని గుర్తొచ్చింది అనుకో, అది మీకేం అందం కాదు కదా. కానీ అది గమనంలో పెట్టుకొని వ్యవహరించాలి. ఇప్పుడు రెడ్ బుక్ ఎంత తమాషాగా వెళ్ళిపోతుందంటే, మీకు నా మీద కోపం అనుకోండి, తెలుగుదేశం అనుకూలంగా ఉంది, వాడిని ఎందుకు అరెస్ట్ చేయాలి, పోస్టులు పెట్టేస్తారు, సంబంధం కూడా ఉండదు. మీకు నా మీద కోపం, వాడిని ఎందుకు అరెస్ట్ చేయాలి అంటే, ఇప్పుడు బుద్ధిపుట్టిన పోస్టులు పెట్టుకుంటా వాళ్ళని అరెస్టులు చేసుకుంటా పోతే ఎందుకు జరిగిన ఇదన్నిటికి కారణం లోకేష్ గారు రెడ్ బుక్ అని అనుకుంటే మీ పొలిటికల్ అంత మంచిది కాదు. కాబట్టి చట్టాన్ని చట్టంగా తీసుకునే వ్యవహరిస్తున్న సమస్యలు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదానికి ఇది ఒక బలం చేకూరుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా ఒక హెచ్చరిక తీసుకోవాలి. ఇంకైనా రేపు చట్టాన్ని చట్టంగా అమలు చేస్తే ఏ ఇబ్బంది ఉండదు.
ఓకే. నెక్స్ట్ మనం ఏపీలో మనం చూసినట్లయితే ఈ సూపర్ సిక్స్కి సంబంధించి చాలా కాన్ఫిడెంట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అండ్ కొన్ని పదాలు కూడా మనం చూసాం అది. ఓకే, సో ఇప్పుడు ఏది మాట్లాడాలన్నా వాళ్ళు మాట్లాడితే తప్పులేదు, మనం మాట్లాడితే తప్పు అన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మీరే చెప్పండి, ఏం చెప్తారు? అంత కాన్ఫిడెన్స్ ఏంటి, అంత బాగా అమలవుతున్నాయని దాని అర్థమా? సూపర్ 6 విషయంలో ఈ మధ్యకాలంలో మన డిబేట్లో నేను చెప్పాను, సూపర్ 6 ఫీవర్తో బాధపడతా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అని. ఆ సూపర్ 6 ఫీవర్ నుంచి బయటపడడానికి కోసం కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. అన్ని అమలు చేసేసాం, సూపర్ 6 అమలు చేయకపోతే కదా క్వశ్చన్స్, అన్ని అమలు చేసేసామని చెప్పేశాడు. రెండో కోణం కూడా చెప్పాడు, ఇంక కొన్ని చేయలేమని కూడా చెప్పినాడు. అది నాలాగా చెప్పకుండా ఆయన పద్ధతిలో చెప్పాడు. ఇప్పుడు ఉదాహరణకు సూపర్ 6 ముందు ఇంకా కొన్ని చేయలేమని కొన్ని పులి స్టాప్ పెట్టేశాడు. మీరు చాలా మీడియా సంస్థలు చాలా సమాజం గుర్తించలే, ఒక 2 కీలకమైన పథకాలపైన ఒక తన అభిప్రాయం చెప్పేసినాడు. అదేదో తెలుసా, ఆడబిడ్డ అనేది నేరుగా ఇవ్వమని చెప్పేసినాడు. అదేదో నిరుద్యోగ వృత్తి నేరుగా ఇవ్వమని ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఆడబిడ్డ నిధికి ఏం చెప్పాడు, ఆడబిడ్డ నిధి కూడా అయిపోయింది, దేనికంటే అది P4కి అనుసంధానం చేసేస్తామని చెప్పినాడు. ఆడబిడ్డ నిధి అంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల ఆడబిడ్డలకు నెలకు 1500 ఇస్తారన్నాడు కదా, అది P4కి అనుసంధానం అంట. అంటే డబ్బులున్న వాళ్ళు పేదల్ని కాపాడాలి కదా, సేవ్ చేయాలి, పెద్దవాళ్ళు చేయాలి, దాన్ని కలిపేస్తంటే డబ్బులున్న వాళ్ళు పేదవాళ్ళకి చేయడానికి 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ అమ్మాయిలకి 1500 ఇవ్వడానికి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు ఇస్తారా పెట్టుబడిదారులు నెలకు 1500? ఎంతమంది మహిళలకు ఇస్తారు? కాబట్టి దాన్ని అనుసంధానం చేశానని చెప్పడం అంటే ఇంకా దాన్ని నేరుగా ఇవ్వనని చెప్పడం కదా. 2, నిరుద్యోగ వృత్తి స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేసేసినారు. స్కిల్ డెవలప్మెంట్స్ అంటే అర్థం ఏంటి, నైపుణ్యాన్ని పెంచి ఉద్యోగ అవకాశాలకి వెసులుబాటు కల్పించు. పాయింట్ ఏంటి, నిరుద్యోగ వృత్తి కాన్సెప్ట్ ఏంటంటే అది వచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వరు. కానీ నిరుద్యోగ వృత్తిని దానికి అనుసంధానం చేసేసానంటే నిరుద్యోగ వృత్తి ఇప్పట్లో ఇవ్వరు. కాబట్టి 2 కీలక పథకాలపైన భవిష్యత్తులో మీరేం ఆశలు పెట్టుకోవద్దని చెప్పారు. ఈ మిగతా విషయాలు వచ్చేసరికి చాలా స్పష్టంగా అన్న క్యాంటీన్లు అమలు చేస్తున్నాం, గ్యాస్ ప్రోగ్రాం అమలు చేస్తున్నాం, పెన్షన్స్ అమలు చేస్తున్నాం, రైతు భరోసా మరియు తల్లికి వందనం, ఈ 2 కూడా అమలు చేయబోతున్నాం. అమలు చేయకుండానే ప్రకటించారు కాబట్టి ఇంకా అమలు చేయండి అనుకోండి అంటున్నారు. కానీ ఇంకోరు మాట్లాడొద్దని చెప్పేస్తున్నారు. ఈ 2 పథకాలు నా దృష్టిలో ఈ 2 పథకాలు కూడా అడ్రస్ చేస్తారు. అయితే ఎట్లా అడ్రస్ చేస్తారనేది ప్రశ్న. ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో కొన్ని ప్రశ్నలు వేశారు, ఏమని నువ్వు 15,000 అని చెప్పి 13,000 ఇచ్చినావు, 2,000 నొక్కేసినావు అని చెప్పారు. ఆయన జగన్ అన్న మధ్యలో తీసుకున్నాడు స్కూల్ డెవలప్మెంట్, మనం స్టార్టింగ్ లోనే తీసుకున్నాం 2,000. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కండిషన్స్ అయితే పెట్టాడో అవన్నీ మనం పెట్టి ఇంకో 2 ఎక్కువ చేసినాం. ఆ రోజు మాత్రం కండిషన్ పెడితే తప్పు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకరికే పెట్టాడు కాబట్టి కండిషన్ పెట్టాడు, మీరు అందరికి కండిషన్ లేకుండా ఇస్తానని చెప్పి మీరు కండిషన్ పెట్టడం ఉంది. సార్ యాక్చువల్గా 13,000 జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నప్పుడు ఆ 13,000ని 15,000 చేస్తామన్నారు వీళ్ళు. ఏదైతే ఆ డెవలప్మెంట్కి ఈ డెవలప్మెంట్ కానీ పక్కన పెట్టారో ఆ అమౌంట్ కాకుండానే చెప్పిన మాట ఇప్పుడు మళ్ళీ అదే అకౌంట్లోకి వేస్తున్నారు, అదే సేమ్ అమౌంట్. అంటే చాలా కండిషన్స్ ఉన్నాయి, చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అవన్నీ చూస్తే సగం మంది బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది అంటున్నారు. అంటే ఒక పథకాన్ని అమలు చేసేటప్పుడు షరతులు నిబంధనలు కాదనం. ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇట్లాంటి కొన్ని నేను తప్పుపట్టను. కానీ గతంలో ఆ పదాలు వాడితే మనం గోలగోలు చేసినాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు షరతు అనగానే నిబంధనగానే ఇది ఎగ్గొట్టడం కోసం అన్నారు. మరి ఆ షరతులన్నీ పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారిది డీటెయిల్ బహుశా పాత పేస్ట్ తీసుకునేసి దాంట్లో 2 కలిపేశారు అంతే, ఏం అధికారుల పేర్లు డేట్లు తప్ప యాజ్ ఇది కలిపేసినారు. మరి మనకు వర్తిస్తుందా? 2 మీరు అన్నట్టు అదనంగా పెట్టారు. ఈ 15,000 నుంచి నేను 15,000 నుంచి 2,000 తీసుకోవడానికి తప్పుపట్టను. బట్ ఆ రోజు ఏమన్నా మనం తప్పు పట్టడం కాకుండా మేము దాన్ని షరతులు లేకుండా ఇస్తామని చెప్పినారు. ఇది 2వ అంశం. ఇప్పుడు ఏం చెప్పారు, నేను టీచర్స్ని కానీ విద్యాశాఖని అడిగి చెప్పింది ఏంటంటే ప్రభుత్వం ఒక తల్లికి ఒకే అకౌంట్లో డబ్బులు ఇవ్వాలనుకున్నా రెడీగా ఉందంట సిస్టమ్, ఎప్పుడో గతంలో అమలైంది కాదు. ఆ తల్లికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వాలన్నా ఆధార్ లింక్ ఉంటుంది కాబట్టి కొడితే అన్నీ వచ్చేస్తాయంట. అందరికి ఇవ్వాలన్నా ఒక బటన్ నొక్కితే అయిపోతుంది, ఒకరికే ఇవ్వాలన్నా ఒక బటన్ నొక్కితే అయిపోతుంది, 70% అటెండెన్స్ అంటారా ఒక బటన్ నొక్కితే అయిపోతుంది. అంటే అన్ని సిస్టమ్స్ రెడీగా ఉన్నాయి. ఉన్నప్పుడు మళ్ళీ జీవోలు ఇవ్వడం ఏంటి, 30వ తేదీ ఎలిజిబిలిటీ లిస్ట్ ఏంటి, మళ్ళీ ప్రక్రియ ప్రారంభమవుతుందంటారు. అంటే ఇచ్చే ప్రక్రియ, ఈ ప్రక్రియ లేనిది ఒక బటన్తో అయిపోయే పని ఆన్లైన్లో ఉన్నాయి కొట్టేస్తాయి. అంటే డబ్బులు ఉంటే ఇచ్చేవచ్చు, 8,000 కోట్లు ఉంటే 8,000 నుంచి 12,000 కోట్లు 14,000 కోట్లు కావాలి, అది ఇచ్చేవచ్చు. ఎందుకు ఇక్కడ భయం వస్తుందంటే అంత డబ్బులు ఒకసారిగా లేవు, అసలు విషయం అది. 2వ పాయింట్ ఏంది, రైతు భరోసాని రేపు ఇవ్వబోతారు. 20వ తేదీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతాం. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కూడా ఉల్లంఘనేగా.
ఏం ఉల్లంఘన? జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పు చేసినావు, 12,500 ఇస్తానని చెప్పి 7,500 ఇచ్చి కేంద్ర ప్రభుత్వం డబ్బులు కలిపేసి ఇంకో 5,000 ఎగ్గొట్టావు. కేంద్రంతో కలిపేసి మేము అట్ట చేయము, కేంద్రంతో సంబంధం లేకుండా 3 సార్లు లేకుండా ఒకేసారి వేసేస్తాము అని చెప్పినారు 20,000. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం తన మా వాటా వేస్తున్నారు. మా వాటాలో కూడా 14,000కి వేస్తారా, 10,000కి వేస్తారా, వాళ్ళతో సమానంగా వేస్తారా తెలియట్లేదు. ఇప్పుడు దానికి ఒక 2-3 వేల కోట్లు అవుతుంది కదా. అంటే జూన్ 20 ఖచ్చితంగా వేసేస్తారు నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈసారి అయిపోతే మళ్ళీ మొదటికి వస్తుంది మోసం. కాబట్టి వేస్తాడు. ఇప్పుడు 2,000 కోట్లు వేసి మళ్ళీ అది ఒక 8,000, 10,000 కోట్లు వేయాలంటే డబ్బులు ఉన్నాయి. అందువల్ల ప్రక్రియ ప్రారంభిస్తాం అంటున్నారు. కాబట్టి కీలకమైనటువంటి జగన్ అమలు చేసినటువంటి వెల్ఫేర్ పెన్షన్స్, అమ్మఒడి, తల్లికి తర్వాత రైతు భరోసా టచ్ చేస్తున్నారు. ఎన్నికలు ఇచ్చిన స్పిరిట్తో కాదు, అవన్నీ అమలు కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇచ్చిన అదనంగా ఇది గ్యాస్ బండ, అది అన్న క్యాంటీన్లు అమలు అవుతున్నాయి. రేపు ఆగస్టు 15 నుంచి మహిళ ఇది అయిపోతుంది. మిగతా 2 కీలకంగా ప్రజలు ఆశలు పెట్టుకున్నది తల్లి ఆడబిడ్డ అనేది, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఏరేదానికి అనుసంధానం చేసేసినారు. కాబట్టి మా పని అయిపోయింది కాబట్టి ఇంక మాట్లాడద్దని అంటున్నాడు. మీరు పని అయిపోయింది, ఇంక జగన్ పని స్టార్ట్ అయింది. మీ పని అయిపోయింది, ఇంక జగన్ పని స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా గట్టిగా మాట్లాడతాడు, ఇంకా గట్టిగా మాట్లాడతాడు. ఇప్పుడు అక్కడ ఆగాలి సార్ మనం. ఇప్పుడు సూపర్ 6కి సంబంధించి వాళ్ళ ఆన్సర్స్ ఎట్లా ఉన్నాయి, ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరోపక్క టీవీ డిబేట్లలో ప్రముఖ యాంకర్స్ జగన్ పని అయిపోయినట్లేనా ఇటువంటి క్వశ్చన్స్ రేస్ అవుతున్నాయి. దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు? అంటే ఏంటి పరిస్థితి? మన కోరికనన్నింటినీ సమాజ కోరికగా చెప్పడం. వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు అంటే ఫినిష్ చేయాలి, అవన్నీ పదాలు ఎలా ఉన్నా వాళ్ళ ఉద్దేశం ఏదో భౌతికంగా కాదు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిస్టెన్స్ లో ఉండకూడదు, ఆయన రాజకీయాల్లో ఉండకూడదు, ఆయన రాజకీయాలకు అక్కడ కొన్ని టిపికల్ వర్డ్స్ కనబడుతున్నాయి కదా సార్ మనకి అని నేను అదే అంటున్నాను. వాళ్ళ ఉద్దేశం కూడా ఇదే మళ్ళీ చెప్తూ మాట్లాడారు. నా పాయింట్ ఏంటంటే రాజకీయాల్లో జగన్ ఎందుకు ఉండకూడదు అంటే ఆయన ఉండడం అనేది రాష్ట్రానికి నష్టం, ఆయన మళ్ళీ గెలిస్తే రాష్ట్రానికి ప్రమాదం అంటాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ గెలిస్తే అని అనుమానం మీకు ఎందుకు వస్తుందని నా మౌలికమైన ప్రశ్న. మంచి విజయంతో గెలిచారు, ఇంకా 4 ఏళ్ళు ఉంది, మీరు బ్రహ్మాండంగా పరిపాలిస్తారని మిమ్మల్ని మీరు నమ్ముతున్నారు. మొదటి సంవత్సరం పరిపాలన అత్యంత ఆనందంగా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలంతా అనుకుంటున్నారు, ప్రజలందరూ మంచి ప్రభుత్వం అనుకుంటున్నారు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అద్భుతం అంటున్నారు, మీరు బాగున్నారు. ఇంక మళ్ళీ జగన్ యాడ్ వస్తాడు, ఎందుకు ఆ భయం? పాయింట్ ఏంటంటే మీరు బాగా పరిపాలిస్తున్న నమ్మకం మీకు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళకి, ప్రజలకు ఉన్నప్పుడు ఇంక జగన్ ఎక్కడి నుంచి వస్తాడని నా మౌలికమైన ప్రశ్న. అంటే మీకే ఎక్కడో తేడా కొడతాం, మనం చేసే పనులకి మనం చెప్పే మాటలకి కింద తేడా ఉందని మీకే తేడా కొట్టి ఆయన వస్తే ఇంకా ఆయన వచ్చేస్తే ఏదో జరిగిపోతుందని భయభ్రాంతులు గురి చేస్తే జనం భయపడిపోయి అట్ట చేయరు. జనం మరింత ఈయనేదో ఒకరిని ఎక్కువ తిడతా ఉంటే ఇది ఈయన దగ్గర ఏదో ఉందని అడిగిపోతారు. పైపు జగన్ అనే వ్యక్తి 5 ఏళ్ళు పరిపాలించాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ప్రతిపక్షం అంటే అర్థం పార్టీ కాదు, ప్రజలు. మీరు జగన్మోహన్ రెడ్డి అనే ప్రతిపక్ష నాయకుడు వద్దు అనుకుంటే మీరు కొన్ని చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6 అయిపోయింది, ఇంకా ఎవరు మాట్లాడొద్దు అంటారు. ఇంక జగన్ రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడతారు. అమలు చేయకముందు ఎప్పుడు అమలు చేస్తావు చంద్రబాబు నాయుడు గారు అని అడిగాడు, ఒక మాటే. ఇప్పుడు మొత్తం పీకతారు, మొత్తం వ్యవహారాలని లాగుతాడు. ఏం లాగుతాడు? అమ్మఒడి నువ్వేం చెప్పినావు, నువ్వేం చేస్తున్నావు, నేనేం చేశాను, బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాలు వేసేసినాను. నువ్వేం చెప్తున్నావు, ఆ రోజు ఏం చెప్పినావు, 13,000 నుంచి 15 నుంచి 13,000 తీసుకున్నానన్నావు, 2,000 నేను చేరినావు, ఈ రోజు నువ్వేం చేస్తున్నావు, మొత్తం పాయింట్ లాగుతాడు. 2 రైతు భరోసా నువ్వేం చెప్పినావు, నేను ఇచ్చిన దానికి భిన్నంగా ఇస్తున్నావు, 20,000 ఒకేసారి ఇస్తున్నావు, ఏడిస్తున్నావు అడుగుతాడు. నిరుద్యోగ వృత్తి నువ్వేం చెప్పినావు, ఏం చేస్తున్నావు. కాబట్టి అమలు చేయక ముందు అమలు చేయమని కొట్టలా అన్నాడు జగన్, అమలు చేసిన తర్వాత లోపాలని చెప్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నాలుక మందమై మాట్లాడకూడదు అనుకుంటే చంద్రబాబు గారు ఏం చేయాలంటే ఈ బలహీనతలు అధిగమించాలి. వీరు ఎన్నికల్లో ఏది చెప్పారో అది యాజిటీస్గా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా ప్రజలు గుర్తించరు. కాబట్టి ప్రజలు ఆకాంక్షల్ని మీరు అడ్రస్ చేస్తే జగన్ రాజకీయాల్లో సక్సెస్ కాడు. కానీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ టార్గెట్ చేసేస్తే ఆయన పోతాడని, ఆయన నిలబడలేడం అంటే పొరపాటు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా పార్టీని చూడరు, ప్రజలు వాళ్ళకి వ్యతిరేకతగా ఉంటే ప్రతిపక్షాన్ని గెలిపించేస్తారు, ఎవరో కూడా చూడరు. దట్టు జగన్కి ఒక చరిత్ర ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ప్రయోగాలు చేసి మూతిపోలు రాలగొట్టుకుని ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఏం ఆలోచించిందంటే ఈయన తీసుకెళ్లి 16 నెలలు వీళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టేస్తే పార్టీ స్టార్టింగ్ లోనే ఫినిష్ అయిపోతుంది అని చెప్పి ఉత్సాహపడి జైల్లో పెట్టి 16 నెలలు పెట్టింది, అన్ని రకాల దుర్వినియోగం చేసి. ఏమైంది, ఆయన పార్టీ
స్టార్ట్ చేసినప్పుడు ఆయన పార్టీ నిలబడదు అని డౌట్ అన్నాం. ఆయన ఎప్పుడైతే జైల్లో పెట్టాడు, తన కుటుంబ సభ్యులను పంపించి నిలబడ్డాడో ఏకంగా ఆయన కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసేసినాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఉద్దేశించి రాజకీయం చేయకుండా జగన్ ఉద్దేశించి రాజకీయం చేయడం వల్ల జగన్ ఫినిష్ చేయాలనుకొని పోయి వాళ్ళు ఫినిష్ అయిపోయినారు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు జగన్ కాంగ్రెస్ ఆడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన తర్వాత, అంటే ఆ పెట్టడానికి ముందున్న టీడీపీ గవర్నమెంట్కి సంబంధించి అంటే ఏపీలో పరిస్థితులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు జరిగిన సంఘటన, ఆ సినారియో మనం చూడొచ్చు. దోమలు కుడుతున్నాయి, సరైన వసతులు లేవు, ఇంత ఏజ్ ఆయన్ని ఇంత ఇబ్బంది పెడతారా, అసలు అరెస్టే తప్పని రకరకాల వాదనలు మనం విన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి వచ్చిన తర్వాత ఏపీలో పరిస్థితులు మారిపోయి ఎన్ఆర్ఐలు కూడా కావాలని ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని వచ్చి మరి జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఓట్లు వేశారని కూడా కథనాలు మనం విన్నాం. అంటే ఈ జైలు అంశం తర్వాత టీడీపీ రూపురేఖలు మార్చేసింది ఆ అంశమే అంటూ ఉంటారు. లేకపోతే ఎప్పట్లో టీడీపీ కోలుకునే పరిస్థితి లేదు అని కూడా విన్న వార్తల నేపథ్యంలో అది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అది చేస్తే వచ్చిన 1 ఇయర్లోనే ఒకరి తర్వాత ఒకరిని కక్ష సాధింపు చర్యలుగా టీడీపీ గవర్నమెంట్ చేస్తుంది, జైలుకి పంపిస్తుంది. దీనివల్లే ఒకలాంటి వ్యతిరేకత కూడా టీడీపీ గవర్నమెంట్కి మొదలవుతుంది అనేది మనం వింటూ ఉన్నాం. మీరు ఏం చెప్తారు? ఈ జైలుకి పంపడాలు రావడాల వల్ల ఎలా ఉంటుందంటారు పరిస్థితి? చంద్రబాబు గారు అరెస్ట్ నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నట్టున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మనల్ని అరెస్ట్ చేస్తే ఇట్లాంటి ఫలితాలు వచ్చాయి, కానీ ఇప్పుడు జగన్ అరెస్ట్ కన్నా జగన్ రాకూడదనే చర్చ ఎక్కువ పెడతాం. ఈ మధ్యకాలం గత 6 రోజులు చూడండి, జగన్ అరెస్ట్ మర్చిపోయినారు. అంటే అరెస్ట్ చేస్తే ముందు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి రేపు అరెస్ట్ చేసేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారన్నారు, డేట్లు కూడా ఫిక్స్ చేసేసినారు. నేను విజయవాడలో ఉన్నాను, ఎవరు అడుగున్నారు మిమ్మల్ని చేసుకోండి అని చెప్పినాడు. ఆ ప్రకటన చేసిన రోజు నుంచి విజయవాడలో ఎక్కువ ఉంటున్నారు. అంతమంది బెంగళూరులో ఉండేవాడు, ఇప్పుడు విజయవాడలో ఎక్కువ ఉంటున్నారు. దాంతో ఏమైంది, ఇప్పుడు ఏమనుకుంటున్నారు, వారం రోజులుగా మనం జగన్ అరెస్ట్ చేస్తే మనలాంటి పరిస్థితులు వస్తాయి అనుకున్నారేమో, మార్చుకున్నట్టున్నారు వ్యూహం. జగన్ అనే వ్యక్తి అసహజమైన వ్యక్తి, జగన్ అనే వ్యక్తి ఉండకూడని వ్యక్తి, అట్లా పోదాం అనుకుంటున్నారు. స్వర్ణ గారు బేసిక్ గా ఒక వ్యక్తిని పదే మీరు టార్గెట్ చేస్తే పోల్చుకుంటారు. ఈరోజు ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు నాయుడు అంటే మోసం అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసి చర్చకి సిద్ధపడింది. ఇప్పుడు ఎవరు కానీ స్వర్ణ గారు బేసిక్గా మీరైనా నేనైనా ప్రజలైనా వాళ్ళతో ఆ నాయకుడిని పోల్చుకుంటారు. ఇప్పుడు పెన్షన్దారులు ఉన్నారు, 3,000 నుంచి 4,000 చేసినారు, ప్రశాంతంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం 50 సంవత్సరాలకి ఇస్తామని చెప్పినారు కదా పెన్షన్, బీసీలకి 4,000 రూపాయల సామాజిక పెన్షన్ ఇవ్వలేదు కదా, ఇంకా ఒక 4,05,000 తగ్గించారు కదా. వాళ్ళందరూ ఊరిని గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు జగన్ ఉంటే చెప్పిన మాట ప్రకారం మాకు 50 ఏళ్ళకి ఇచ్చుండాడేమో, జగన్ ఉంటే మమ్మల్ని తీసేయకుండా ఉంటాడేమో. ఇప్పుడు జగన్ గుర్తు చేస్తా ఉండేది మీరు. జగన్ తిట్టితే వాళ్ళు కాదు, జగన్ వాళ్ళకి గుర్తొచ్చేట్టుగా మీరు చేస్తున్నారు. 2, ఈరోజు రైతు భరోసా, రైతులంతా ఏమనుకుంటున్నారు, జగన్ కంటిన్యూగా ఇచ్చాడు, మళ్ళీ గెలుచుంటే మాకు ఇచ్చుంటాడేమో 6,000 రూపాయలు, 7,500. తల్లికి 100 ఈ 1 ఇయర్ జగన్ ఇచ్చుంటాడేమో అనుకోరా? కాబట్టి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మీరు మనకు పోటీ వస్తాడు, ముఖ్యమంత్రి అయిపోతే రాష్ట్రాన్ని ఏదో చేసేస్తాడు, ఇవి జనం పడదు. రాష్ట్రం అంటే ఏంటి, ఒక భావోద్వేగమైనటువంటి కనెక్షన్. కానీ వ్యక్తిగతంగా ఏం చేస్తాం, నాకు అంటాం. నాకు అంటే మీరు 18 సంవత్సరాలు నిండిన మహిళ అనుకో, నా 15,000 గురించి ఆలోచిస్తారు. జగన్ అంటే చెప్పుకుంటూ ఇచ్చుంటాడు కదా, అది చూస్తారు తప్ప మీరు జగన్ అది చేసినాడు ఇది చేసినాడు మీరేం పట్టించుకుంటారు? కాబట్టి ప్రతి మహిళ, ప్రతి పురుషుడు, ప్రతి నిరుద్యోగి జగన్ ఉంటే మాకు చెప్పింది చేసుంటాడు కదా అనుకుంటారు. జగన్ ఉంటే అమ్మఒడి వచ్చి ఉంటుంది కదా, జగన్ ఉంటే రైతు భరోసా వచ్చింది కదా. అంటే అది గుర్తు చేస్తా ఉండి మీరు ఇంకా జగన్ పట్టించుకోవద్దంటే మీ కోపాలు జనం కాడ ఉంటాయి. కాబట్టి జగన్ అనే క్యారెక్టర్ ని ధైర్యంగా చెప్తున్నాడు, నేను ఉంటే. ఈరోజు పుస్తకం వేసినాడు కదా, నేను ఉంటే, ఇవన్నీ అమలై ఉంటాయి. మీరు ఆయన ఎన్నుకున్నారు కాబట్టి మోసపోయినారు. ఇప్పుడు దానికి పుస్తకానికి ఒక కౌంటర్ పుస్తకం ఏంటి, శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా. ఇప్పుడు జగన్ చెప్పిందన్నీ ఆరోపణలు తప్పు. ఇప్పుడు ఒకటి స్వర్ణ గారు ఈ మధ్యకాలంలో వైసీపీ వాళ్ళు బస్తీమే సవరణ ఒకటి చెప్తున్నారు. అదేంటంటే, నేను ఎన్నికలకు వారం ముందు కూడా 2019 ఎన్నికలు 24 వారం ముందు కూడా మా మేనిఫెస్టో తీసుకొని జనం దగ్గరికి వెళ్ళామండి. తెలుగుదేశం పార్టీ 1 ఇయర్ అయిపోయింది కదా, మీ మేనిఫెస్టో తీసుకొని జనం దగ్గర మీరు వెళ్తారా అంటున్నారు. మరి వెళ్ళండి. ఇప్పుడు మీ మేనిఫెస్టో, జగన్ మేనిఫెస్టో కాదు, మన మేనిఫెస్టో ఇదే. జగన్ గారు ఏం చేశారు, గడప గడపకు పోయి మా మేనిఫెస్టో ఇది, దాంట్లో 1 మీకు వచ్చిందా, 2 రోజు ఇదే పరీక్ష వైసీపీ వాళ్ళకి, ప్రతిరోజు గడప గడప. మరి ఇప్పుడు మీరు మేనిఫెస్టో తీసుకుని మొదటి సంవత్సరం అయిపోయింది కదా, సూపర్ 6 అంతా అమలు చేసామన్నారు కదా, జనం దగ్గరికి వెళ్ళి సూపర్ 6 1 అమలైంది, 2 అమలైంది ఒకసారి టెస్ట్ పెట్టండి మీ పార్టీ వాళ్ళకి. ఇదే వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉండేది. కాబట్టి జగన్ అవసరం లేదనుకుంటే వాళ్ళు అవసరం అనుకుంటారు. జగన్కి అవసరం లేదని, జనానికి అవసరం లేదు, రాష్ట్రానికి అవసరం లేదంటే అవసరం లేని మంచి పనులు మీరు చేయాలి.
ఊరికి అవసరం లేదు, ఆయన అట్టటోడు ఇట్టటోడు అంటే అట్టటోడే కావాలంటారు. చూడాలి సార్. కాబట్టి అది ఆలోచించుకుంటే మంచిది. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.